ఈవినింగ్ ఎవరీవన్. సో మనకి ఆల్మోస్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ వి ట్రైడ్ కదా. ఇంకా మనకి ఉన్న ఇంకొక యూ కెన్ కన్సిడర్ దిస్ ఈస్ ద లాస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ది జావా స్క్రిప్ట్ అనుకోవచ్చు మీరు. ఓకే, దెన్ వి విల్ స్టార్ట్ రియాక్ట్ బై మండే మోస్ట్లీ. ఓకే, ఎందుకంటే అట్లీస్ట్ వీ నీడ్ 10 days ఫర్ రియాక్ట్ కదా. ఓకే, సో ఈరోజు టాపిక్ వచ్చేసి దానికి ఫెచ్ ఏపీఐ. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మనకి ఏపీఐ కమ్యూనికేషన్ జరగాలి అంటే మనకి జావా స్క్రిప్ట్ లో ఉన్న ఆప్షన్స్ 3 things అని చెప్పాను. ఒకటి వచ్చేసరికి XML HTTP రిక్వెస్ట్ మనం ఆల్రెడీ చూసాము. రెండోది వచ్చేసరికి ఫెచ్ ఏపీఐ అని చెప్పాను. మూడోది వచ్చేసరికి యాక్స్వాయిస్ అని చెప్పాను. యాక్స్వాయిస్ కనుక మనం చేయాలి అంటే దట్ ఈస్ కంప్లీట్లీ థర్డ్ పార్టీ లైబ్రరీ. సో అది మనము రియాక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మనం చూద్దాము. బట్ ఇప్పుడు మనకున్న థింగ్ ఏంటి అంటే, ఇంకా మనకు పెండింగ్ ఉన్న థింగ్ ఏంటి అంటే ఫెచ్ ఏపీఐ. సో మనం అసలు ఫెచ్ ఏపీఐని ఎలా యూజ్ చేయాలి అనేది విల్ జస్ట్ టేక్ ఏ లుక్ నౌ. ఒక గెట్ ఏపీఐ కాల్ చూద్దాము. ఓకే, బై టేకింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎనీ డమ్మీ ఏపీఐ. అసలు ఎలా రాస్తాం ఫెచ్ ఏపీఐ, దాని నుంచి వచ్చిన డేటాని మనం యూజువల్గా ఎలా యూఐలో అప్డేట్ చేస్తాము అనేది. సో యూఐలో అప్డేట్ చేయటం అనేది అయితే వెరీ కామన్ కాన్సెప్ట్. అది XML HTTP రిక్వెస్ట్ అయినా ఫెచ్ ఏపీఐ అయినా సరే కామన్ కాన్సెప్ట్. బట్ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ was different when compared to XML HTTP request to compare to the fetch API. Okay, ఈరోజు మనం ఏంటి అంటే we'll just go ahead with the fetch API. Give me 1 second, let me share my screen and we'll start. So I hope everyone able to see my screen. I'm going to create a new file called fetch.js. Okay, here I'm going to write it. Here I'm going to remove the script and I'm just entering fetch API call. Fetch API, dummy API call. Okay, so we are doing some dummy API call fetch. Okay, it's all good it seems. I'm going to entering here the script src fetch.js. Okay, so I'm going to fetch.js. సో నార్మల్గా మనకి మీకు లాస్ట్ టైం చెప్పాను, ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి కమ్యూనికేట్ అవటానికి వాట్ ఈస్ ద పర్పస్ వచ్చేసరికి 4 ways, 4 పర్పస్. ఒకటి, ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేయడానికి, అంటే పోస్ట్ ద డేటా, మన దగ్గర ఉన్న డేటాని. ఎగ్జాంపుల్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకోండి. రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకున్నప్పుడు ఆ డేటా మొత్తాన్ని తీసుకెళ్ళి యూ హావ్ టు స్టోర్ ఇన్ టు ద డేటాబేస్ లో స్టోర్ చేయాలి, రైట్? సో డేటాబేస్ లో స్టోర్ చేయడానికి మనము డేటా పంపించాలి కాబట్టి వీఆర్ సెండింగ్ ద డేటా. ఫర్ దట్ వి విల్ యూజ్ ద పోస్ట్. 4 ఉంటాయి అని చెప్పాను మీకు. సో వీ హ్యావ్ ఏ 4 things. One is for the post. ఓకే, ఇది ఎందుకంటే టు సెండ్ డేటా బ్యాక్ ఎండ్. ఓకే, రెండోది వచ్చేసరికి గెట్. సో గెట్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ డేటాబేస్ లో ఉన్న డేటాని మనం తెచ్చుకుంటాం. దానికోసం we will use the get. Okay, get the data from backend. ఓకే, ఇంకోటి వచ్చేసరికి అప్డేట్ అంటారు దీన్ని, పుట్. we will use the put. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఉంటాయి కదా డేటాబేస్ లో. ఎగ్జిస్టింగ్ రికార్డ్ ఉంటే దాన్ని అప్డేట్ చేయడానికి we will use the put. సో update the data backend.
ఓకే. ఇంకోటి ఏంటి అంటే లాస్ట్ది డిలీట్. ఏంటిది ఇంకోటి డిలీట్. సో ఇట్ విల్ యూజ్, ఇది ఏం చేస్తుంది అంటే బై యూజింగ్ దిస్ ఇట్ విల్ డిలీట్ ద డేటా. ఇట్ విల్ డిలీట్ ద డేటా. ఓకేనా? సో డిలీట్ ద డేటా. ఓకే. సో ఇప్పుడు మనము నేను చెప్పినట్టు, సో నౌ బై యూజింగ్ దిస్ ఫెచ్ వి విల్ యూజ్ ద గెట్. ఫెచ్ ఫంక్షనాలిటీ యూజ్ చేసి మనం గెట్ డేటాబేస్ లో ఉన్న డేటాని మనం ఎలా తెచ్చుకుంటాం అనేది వి విల్ టేక్ ఏ లుక్ నౌ. ఎందుకు అంటే, సో హియర్ మనకి ఇప్పుడు ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా మన దగ్గర లైవ్ డేటాబేస్ లేదు. రైట్? లైవ్ డేటాబేస్ ఉంటేనే మనము దాన్ని కొత్త రికార్డ్ని క్రియేట్ చేయగలము, డిలీట్ చేయగలము, అప్డేట్ చేయగలము. కానీ రీడ్ చేయడానికి సో డేటాబేస్ మనకు కొన్ని డమ్మీ డేటాబేస్లు ఉంటాయి, కొన్ని డమ్మీ డేటాబేస్లు ఉంటాయి. ఓకే. బై యూజింగ్ ద డమ్మీ డేటాబేస్ వీ కెన్ అచీవ్ దిస్. దానికోసమే ఆల్రెడీ మనం XML HTTP రిక్వెస్ట్ లో వాడాము. అంటే మీకు డౌట్ రావచ్చు, పద్దాక వై ఈస్ టెల్లింగ్ ద గెట్, వై కాంట్ హీ స్టార్టెడ్ పుట్ పోస్ట్, లైక్ పోస్ట్ పుట్ ఆర్ డిలీట్ అనేది. ఎందుకంటే వేరే వాళ్ళ డేటాబేస్ లో మనకు అప్డేట్ చేయడానికి కానీ, రికార్డ్ క్రియేట్ చేయడానికి కానీ, లేదంటే డిలీట్ చేయడానికి కానీ మనకి పర్మిషన్స్ ఉండవు కదా. సో వీ షుడ్ బి హ్యావ్ అవర్ ఓన్ డేటాబేస్, దెన్ ఇట్ విల్ బి యాక్సెస్ టు మేక్ ఇట్ ఏ అప్డేట్ ఆర్ పోస్ట్ న్యూ రికార్డ్ ఆర్ డిలీట్. సో మనకు ఆప్షన్ లేదు కాబట్టి ప్రాక్టికల్ గా నేను పోస్ట్ కానీ, పుట్ కానీ, డిలీట్ కానీ చూపించలేను. బట్ గెట్ ఐ కెన్ ఏబుల్ టు డూ ఇట్. ఓకే. నౌ వి విల్ గో ఆన్ రైట్ వన్ మెథడ్ ఫంక్షన్ గెట్ డేటా. ఓకే. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి ఒక డౌట్ రావచ్చు. డౌట్ ఏంటి అంటే, అక్కడ గెట్ డేటా అనేది ఏంటి, మెథడ్ నేమ్. అదేంటి మీరు డేటా గెట్ చేసుకుంటున్నారు కదా, అందుకని గెట్ చేసుకుంటున్నారు కదా అందుకని గెట్ డేటా అని పెట్టారు అని అనుకుంటున్నారేమో. నో, యాక్చువల్లీ అక్కడ మీ ఇష్టం వచ్చిన ఫంక్షన్ నేమో రాసుకోవచ్చు. మీ ఇష్టం వచ్చిన ఫంక్షన్ రాసుకోవచ్చు. నేను గెట్ డేటా అనేది ఊరికే పెట్టుకున్నాను. ఓకే. సో యూ కెన్ రైట్ యువర్ ఓన్ మెథడ్. See, this is the fetch. Okay na? This is the fetch, the way of your getting the data. ఈ ఫెచ్ అనేది నార్మల్ గా ఏం చేస్తుంది అంటే, ఇట్ విల్ ఎక్స్పెక్ట్ ఓన్లీ వన్ మెథడ్. ఇట్ విల్ ఎక్స్పెక్ట్ ఓన్లీ వన్ మెథడ్. ఓకే. సో మనం పాస్ చేసే పారామీటర్స్ ని బట్టి అది గెట్టా, పోస్టా, పుట్టా అనేది తీసుకుంటది. ఓకేనా? మనం పాస్ చేసే పారామీటర్ని బట్టి అది గెట్టా, పోస్టా, పుట్టా అనేది తీసుకుంటది. ఓకే. సో నార్మల్ గా అయితే ఐ నీడ్ టు క్లియర్లీ మెన్షన్ ఇట్ ఫెచ్. ఓకే. సో ఫెచ్ అక్కడ చూసారా, పైన చూస్తే ఫెచ్ అనేది పైన చూస్తే మీకు అక్కడ వాట్ ఇట్ విల్, సో మీకు అక్కడ చూస్తే పైన ఫెచ్ లో ఇన్పుట్ టు రిక్వెస్ట్ ఇన్ఫో, URL, ఇనిట్ రిక్వెస్ట్ ఇనిట్, ప్రామిస్ రెస్పాన్స్. అంటే దాని అర్థం ఏంటి, ఈ ఫెచ్ చేసినప్పుడు ఇట్ విల్ రిటర్న్ ద వాట్ ఇట్ విల్ రిటర్న్ ఇట్, ప్రామిస్ రిటర్న్ చేస్తుంది. ప్రామిస్ రిటర్న్ చేస్తుంది. రైట్? సో ప్రామిస్ రిటర్న్ చేస్తుంది అంటే దాని అర్థం ఏంటి, ఇట్ ఈస్ బై డిఫాల్ట్ ఇన్బిల్ట్ ప్రామిస్ ని యూజ్ చేసుకుంటుందని దాని అర్థం. ఓకే. మనం ఆల్రెడీ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ చెప్పేటప్పుడు, నేను కాల్ బ్యాక్ ఫంక్షన్ చెప్పేటప్పుడు మీకు ప్రామిస్ సింటాక్స్ ఎలా ఉంటుందని చెప్పాను. రైట్? ఎలా ఉంటది, ఫెచ్ డాట్ దెన్, దెన్లోకి ఏమొస్తుంది మనకి, దెన్లోకి ఏమొస్తుంది, రెస్పాన్స్ వస్తుంది. దెన్లోకి ఏమొస్తుంది, రెస్పాన్స్ వస్తుంది. ఓకే. దెన్లోకి రెస్పాన్స్ వస్తుంది. ఇక్కడ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు RVS అని పెడుతున్నాను. RVS అని పెడుతున్నాను. సి, దిస్ ఈస్ ద మై ఫంక్షన్. ఓకే. దెన్ తర్వాత మనకు వచ్చే ఇంకో రెస్పాన్స్ ఏంటి అంటే, ఇక్కడ మనకి 2 థింగ్స్ జరుగుతాయి. ఫెచ్ లో మనకి 2 థింగ్స్ జరుగుతాయి. ఒకటి ఫెచ్ డాట్ దెన్ డాట్ ఎర్రర్ ఆర్ క్యాచ్. క్యాచ్ లో మనకి ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. సో ఎర్రర్. See, this is the
సింపుల్ అవర్ ఫెచ్. సింటాక్స్ ఒకటే ఇది. ఇదేంటిది? సింటాక్స్. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ద డమ్మీ జేసన్. మీరు ఇక్కడ ప్రొడక్ట్స్ కాకుండా ఇంకా మనకి చాలానే ఉన్నాయి. డమ్మీ జేసన్. ఓకే, సో ఇది మన ఫేక్ ఏపీఐ అంటే ఇది జస్ట్ మనకి డేటా రిటర్న్ చేస్తుంది మనం వాడుకోవడానికి. మీరు ఇందులో ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. లెట్స్ ఎగ్జాంపుల్ రెసిపీస్ అని ఉంది. రెసిపీస్ వాడుకున్నాం. ఓకే, రెసిపీస్ డేటా ఇది. సో ఇది వచ్చేసరికి రెసిపీస్ డేటా. నేను యూఆర్ఎల్ కాపీ చేశాను. సో దీని లోపల ఐ వాజ్ జస్ట్ పుట్ యూఆర్ఎల్. just put URL. Okay, so now in the 10 class లోకి వెళ్తుంది ఇది. ఓకే, రెస్పాన్స్ వచ్చిన తర్వాత దానిలోకి వెళ్తుంది అండ్ క్యాచ్ వచ్చేసేసరికి ఎర్రర్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఏదన్నా ఎర్రర్ కనుక రిటర్న్ చేసి ఇట్ విల్ గో టు ఎర్రర్లోకి వెళ్తుంది. సో ఓకే, ఇప్పుడు ఈ రెస్పాన్స్ మనం ఏం చేద్దాం, ఇక్కడ సింపుల్గా కన్సోల్ చేద్దాం. అసలు ఏమొచ్చిందో జస్ట్ టేక్ వెళ్ళి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏంటిది ఇక్కడ రెస్పాన్స్. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ రెస్పాన్స్ ఎక్కడ వచ్చేసరికి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎర్రర్. ఓకే, ఇది మన కాన్సెప్ట్. నౌ ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్ ఆర్ కాల్ ద గెట్ డేటా మెథడ్. ఓకే, గెట్ డేటా మెథడ్ నేను కాల్ చేశాను. చూద్దాం ఇప్పుడు మనకి ఈ కన్సోల్ ఏం రిటర్న్ చేస్తుందో విల్ జస్ట్ టేక్ ఏ లుక్. సి వి గాట్ ద థింగ్. బట్ ఇక్కడ ఏంటి మనకి రెస్పాన్స్ ఎలా వచ్చింది? రెస్పాన్స్ వచ్చింది, డాట్ బాడీ వచ్చింది, హెడర్స్ వచ్చినాయి, యూఆర్ఎల్ ఇవన్నీ వచ్చినాయి. ఓకే, కానీ మనకి ఇక్కడ ఆ డేటాని మనం ఎలా తీసుకోగలగాలి? ఓకే, ఆ డేటాని మనం ఎలా తీసుకోగలగాలి? ఇది మనకు వచ్చిన డేటా రీడబుల్ స్ట్రీమ్లో వచ్చింది. రీడబుల్ స్ట్రీమ్లో వచ్చింది. ఇప్పుడు ఈ డేటాని మనం తీసుకోవాలి. ఇప్పుడు ఏంటి, ఈ ప్రామిస్ రిటర్న్ చేసింది అది. రైట్, మనకి ఏం జరిగింది? ఈ ప్రామిస్ రిటర్న్ చేసింది. ఓకే, ఈ ప్రామిస్ నుంచి మనం డేటా తెచ్చుకోవాలి. ఈ ప్రామిస్ నుంచి మనము డేటా తెచ్చుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే దీన్ని మనము ఒక రిటర్న్ చేసి 10 ఫంక్షన్లో పెట్టుకుందాం. ఎట్లా? రిటర్న్ రెస్పాన్స్ డాట్ ఓకే రెస్పాన్స్ డాట్ జేఎస్ఎన్. సో ఏం చేస్తుంది ఇది? జేఎస్ఎన్లోకి కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం ఈ క్యాచ్కి ముందు ఇంకొక దాన్ని పెట్టుకుంటాం. ఓకే, ఈ క్యాచ్కి ముందు ఇంకొక దాన్ని పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ ఏమొస్తుంది మనకి? ఇక్కడ మనకి డేటా వచ్చేస్తుంది. సో డేటా ఓకే, డేటా ఇక్కడ మనం ఏం చేస్తాం? కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇక్కడ మనకి ఏమొస్తుంది? డేటా వచ్చేస్తుంది. సో డేటా see now we got the data. చూడండి, ఈ రెసిపీస్ లో మనకి డేటా వచ్చేసింది. ఓకే, సో నాకు ఇప్పుడు నేనేం చేస్తాను? రెసిపీస్ వరకే తీసుకుంటాను. ఓకే, డేటా డాట్ రెసిపీస్ అని పెట్టేస్తాను. ఇక్కడ నేను డేటా డాట్ రెసిపీస్. సి డేటా డాట్ రెసిపీస్ పెట్టాను. నాకు ఓన్లీ ఏమొచ్చింది? అరేస్ వచ్చేసింది. అరేస్ వచ్చినాయి. ఇప్పుడు నాకు నేనేం చేస్తాను? ఈ డేటాకి మళ్ళీ నేను ఫంక్షన్ అప్డేట్ ఆర్ క్రియేట్ యూఐ ఓకే, క్రియేట్ యూఐ అని చెప్పేసి నేను ఇక్కడ రాసుకుంటాను. సో నాకు ఒక గ్లోబల్ వేరియబుల్ కావాలి కదా, నాకు గ్లోబల్ వేరియబుల్ ఒకటి కావాలి కదా డేటా స్టోర్ చేసుకోవడానికి. వేర్ మై డేటా ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే మై డేటా ఈక్వల్ టు డేటా డాట్ రెసిపీస్.
అనేది నేను ఇక్కడ అరేంజ్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ డేటా డాట్ రెసిపీస్ అరే కిందట్లో ఉంది, మై డేటాలో ఉంది. నౌ ఐఎమ్ యూజింగ్ ద మై డేటా, ఐ కెన్ ఏబుల్ టు వాట్ ఎవర్ ఐ వాంట్, ఐ కెన్ డూ ఇట్, రైట్? సో ఇక్కడ ఏముంది, ఇక్కడ డేటా ఏముందో చూద్దాం మనం. ఈ డేటా నేను ఏం చేస్తాను అంటే ఐ టేక్ ఏ బర్రీ. చూడండి ఇక్కడ రెసిపీస్లో ఐడి ఉంది, నేమ్ ఉంది, పిజ్జా ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఓకే, తర్వాత ప్రిపరేషన్ టైం ఉంది, కుకింగ్ టైం యూనిట్స్ ఉంది, డిఫికల్టీ మొత్తం, అంటే ఆ డిఫికల్టీ ఈజీనా లేకపోతే ఎట్లా అనేది సంహౌ ఇమేజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అట్లీస్ట్ మనం ఏంటి అంటే నేమ్ ఇమేజ్ అన్న వీ విల్ ట్రై టు పింగ్ ఇట్ అన్న యూఐ. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ నేను అది తీసుకురావాలంటే నాకు ఇక్కడ టైటిల్స్ అనే అరే ఉంది. ఇక్కడ మనం ఏం పెట్టుకుందాము అంటే రెసిపీస్ అని పెట్టుకుందాం. మన ఐడి ఏం పెట్టుకుందాం, రెసిపీస్ అని పెట్టుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేను రెసిపీస్లో ఏం చేస్తాము, నాకు రెసిపీస్లో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఐ నీడ్ టు క్రియేట్ ఫస్ట్ మై ఏం చేయాలి, నేను ఫస్ట్ నా యూఐ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇమేజెస్ క్రియేట్ చేద్దాం. ఎలా క్రియేట్ చేయాలి, వేర్ my image equal to document dot create element image. Okay, so my image dot ఇక్కడ నేను ఎస్ఆర్సి పెట్టాలంటే నేను ఏం చేయాలి, ఫస్ట్ లూప్ తిప్పుకోవాలి అంటే ఐ నీడ్ టు టేక్ ఏ ఫర్ లూప్ హియర్. మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫర్ లూప్ కాకుండా ఫర్ ఈచ్ అనే ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంటుంది. కూడా ఉంటుంది. ఓకేనా, బట్ నౌ ఐ విల్ యూజ్ ద ఫర్ ఈచ్ యూజ్ చేస్తాను. మై డేటా డాట్ ఫర్ ఈచ్. దిస్ ఈస్ ద ఫర్ ఈచ్ కాన్సెప్ట్. మై డేటా డాట్ ఫర్ ఈచ్. ఇప్పుడు ఈ ఎలిమెంట్లో మనకి ఏముంటుంది, కంప్లీట్ ఎలిమెంట్ ఉంటుంది. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ హియర్ అండ్ ఓకే, సో ఎస్ఆర్సి ఈక్వల్ టు ఎలిమెంట్ అంటే ఏంటి, ఇక్కడ ఇది ఈ ఆబ్జెక్ట్ మొత్తం ఒక సింగిల్ ఎలిమెంట్ కింద వచ్చేస్తుంది. సో ఐఎమ్ జస్ట్ కంటిన్యూయింగ్ వితౌట్ వీడియో. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఐ హ్యావ్ రెసిపీస్ అరే ఉంది. ఈ అరేలో నాకు ఇక్కడ ఇమేజ్ ఉంది. ఓకేనా, సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఈ ఇమేజ్ని తీసుకుంటాను. ఓకే, డైరెక్ట్గా ఈ ఇమేజ్ నేను ఏం చేస్తాను, ఇక్కడ నాకు ఏదైతే ఇమేజ్ ఉందో ఇక్కడ ఎలిమెంట్ డాట్ ఇమేజ్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఇమేజ్ ఎస్ఆర్సికి ఎలిమెంట్ డాట్ ఇమేజ్ అనేది సెట్ అవుతుంది. ఓకే, తర్వాత నేను ఇంకోటి ఏం చేస్తాను, ఇక్కడ మనం ఇంకోటి ఏం చేయొచ్చు అంటే మై ఇమేజ్ డాట్ ఆల్ట్ ఈక్వల్ టు ఎలిమెంట్ డాట్ నేమ్. ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి ఇక్కడ కామన్ గా ఉండేది ఏంటి అంటే ఆల్ట్. కామన్ గా ఏముంది అంటే మనకి ఇక్కడ చూస్తే నేమ్ ఒకటి తీసుకోవచ్చు. సో ఐ టేక్ ద నేమ్. ఓకే, సో ఎలిమెంట్ డాట్ నేమ్ అనేది నేను ఆల్ట్ కింద తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, నేను నేమ్ కూడా క్రియేట్ చేస్తున్నాను. వేర్ ఇక్కడ మనకేంటి H1 ట్యాగ్ కానీ లేదంటే H2 ట్యాగ్ క్రియేట్ చేస్తాను. మై H2 ఎలిమెంట్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఆఫ్ H2. నేను ఇక్కడ ఏం చేస్తాను, మై H2 ఎలిమెంట్ డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు ఎలిమెంట్ డాట్ నేమ్ అని పెట్టాను. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, రెండింటిని కూడా మనం ఏం చేయాలి, మన
బాడీలో ఉన్న div tag కి అపెండ్ చేయాలి. అపెండ్ చేయాలంటే ఏం చేయాలి? సో ఐ నీడ్ టు గెట్ మై ఎలిమెంట్ ఫస్ట్, వేర్ మై parent, my parent equal to document dot get element by id, document dot get element by id. మన ఐడి నేమ్ ఏంటి ఇక్కడ? రెసిపీస్. మన ఐడి నేమ్ ఏంటి? రెసిపీస్. నేను ఇక్కడ ఏం చేశాను? రెసిపీస్ అని పెట్టాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను? మై పేరెంట్ డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ my image, next my parent dot append child my h2 element, right? సో ఈ మెథడ్ నేను ఎప్పుడు కాల్ చేయాలి? నాకు ఈ క్రియేట్ యూఐ అనేది ఎప్పుడు కాల్ చేయాలి? కాల్ బ్యాక్ అంటే దీంట్లో ఒక డేటా వచ్చిన తర్వాతే కాల్ చేయాలి. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? ఇప్పుడు క్రియేట్ యూఐ అని చెప్పేసి నేను ఇక్కడ కాల్ చేశాను. చూద్దాం. మన ఇప్పుడు అయిపోయింది కదా. జస్ట్ విల్ టేక్ ఏ లుక్ నౌ. ఓకే. See, now we are getting images. As well as cookies. Okay. Now ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇమేజ్ సైజ్ టూ మచ్ ఉంది కాబట్టి విల్ సెట్ ఇమేజ్ కి మనము హైట్ విడ్త్ సెట్ చేద్దాం. ఓకే. మై ఇమేజ్ డాట్ ఓకే height equal to 100. Okay. My image dot width equal to 100. Okay. See, now we got all the things. Image మీరు కావాలంటే width ఒక 200 పెట్టుకోండిలే, ఎందుకంటే అది కొంచెం మీకు కన్ఫ్యూజన్ అని లైక్ ప్రాపర్గా రావట్లేదు కదా, అందుకని విల్ జస్ట్ పుట్ 200. హైట్ కూడా కావాలంటే యూ కెన్ పుట్ 150 పెట్టుకోండి, అండ్ యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. ఓకే. ఇక్కడ చూడండి ఇప్పుడు. సో ఇమేజ్ వచ్చింది. ఇమేజ్ కింద నేమ్ కూడా వచ్చేసింది. మనకు అలా ఇంకేం పెట్టచ్చు? ఇక్కడ చూడండి ప్రిపరేషన్ టైం అని కూడా ఉంది. విల్ ట్రై టు, లేదంటే ఒక పని చేద్దాం. ఇక్కడ మనకి ఇంకేమున్నాయి? క్యాలరీస్ పర్ సర్వింగ్ అనేది ఒక స్పాన్ ఎలిమెంట్ కూడా పెడతాం. ఇంకా మీరు ఇలా చేసుకుంటా వెళ్ళిపోతున్నాయి. ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ ఇస్ ద రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. మై స్పాన్ ఈక్వల్ టు డాక్యుమెంట్. మీకు రియల్ టైంలో కూడా ఇలానే ఉంటాయి. క్రియేట్ ఎలిమెంట్, ఓకే, స్పాన్. కాకపోతే అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే my span dot inner html equal to element dot ఏముంది ఇక్కడ? క్యాలరీస్ పర్ సర్వింగ్ అని ఉంది కదా. క్యాలరీస్ పర్ సర్వింగ్. ఓకే. క్యాలరీస్ పర్ సర్వింగ్. వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ అగైన్, మై పేరెంట్ డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ ఇక్కడ నేను ఏం పెడతాను? మై స్పాన్. Okay, done. So now we'll see. చూసారా ఎక్కడ వచ్చింది? అది మై స్పాన్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఓకే. ఇప్పుడు దీన్ని మనము ఇక్కడ కావాలంటే మనం ఇక్కడ కూడా మీకు ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ అప్డేట్ అయిపోతాయి ఇవన్నీ. ఇదిగోండి, డివ్లో ప్రతి ఒక్కటి ఇక్కడ హైట్ విడ్త్ ప్రతి ఒక్కటి అప్డేట్ అయిపోయింది. ఇక్కడ చూస్తే స్పాన్ అనేది ఇక్కడ వచ్చేసింది. మీరు ఇక్కడ రాసుకొని ప్రాపర్టీస్ అక్కడ కూడా అప్డేట్ చేయొచ్చు. లెట్స్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఉన్న H2 ఎలిమెంట్కి నేను ఏం చేస్తున్నానంటే కలర్ వచ్చేసే తలకి పెట్టానుకుందాం. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ ఎలిమెంట్కి ఒకటిగా వస్తుంది, ఎందుకంటే ఆ ఒక్క ఎలిమెంట్కి నేను ఇచ్చాను. దీన్ని ఇప్పుడు మనం సిఎస్ఎస్లో రాయాలంటే ఎలా రాయొచ్చు అంటే గో టు హియర్ అండ్ యూ కెన్ జస్ట్ క్రియేట్ వన్ ఇంటర్నల్ స్టైల్లో ఐ నో దట్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ద H2. అంటే ఇక్కడ ఎలిమెంట్ సెలెక్టర్ యూజ్ చేసుకొని కలర్ రెడ్. ఓకే. నెక్స్ట్ టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్. ఓకే.
ఇంకా మనకు కావాలి అంటే ఇంక మీకు ఏది కావాలంటే అది యూ కెన్ యూజ్ ఇట్. ఓకే. ఎందుకు ఇక్కడ నాకు తెలుసు ఐఎమ్ గోయింగ్ టు యూజ్ హియర్ ఇస్ ద H2 ఎలిమెంట్ అని. సో నేను ఇక్కడ ఇంకోటి కూడా ఏం చేయొచ్చు అంటే స్పాన్ కూడా వాడుతున్నాను కాబట్టి స్పాన్ యూజ్ చేసుకొని కలర్ కలర్ గ్రీన్ వాడుకోవచ్చు. ఇక్కడ కూడా నాకు కావాలంటే టెక్స్ట్ డెకరేషన్ డాష్ కూడా వాడుకోవచ్చు. ఓకే. ఇక్కడ చూడండి I'm going to execute this. See, I got it. All H2 will become a red color with the underline. ఎందుకు ఎట్లా I know I'm going to use the H2 and span. లేదు మీరు ఇక్కడ H1 వాడతారని డిసైడ్ అయినప్పుడు యూ కెన్ రైట్ యువర్ CSS లైక్ దిస్. ఓకేనా. సో బై యూజింగ్ దిస్ వీఆర్ గోయింగ్ టు లైక్ మనం ఫెచ్ కూడా సేమ్ వే. ఓకే. ఫెచ్ కూడా సేమ్ వే. మీరు కూడా ఒక్కసారి చూడండి. నేను ఇక్కడ మై డేటా అని పెట్టుకున్నాను. మై డేటా యూజ్డ్ ఫర్ ది గ్లోబల్ వేరియబుల్ టు స్టోర్ ద డేటా ఇన్ ఫ్యూచర్ కి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి తలకి ఫెచ్ అనేది డైరెక్ట్ గా మనం యూజ్ చేయొచ్చు. నార్మల్ గా అయితే మనము XML HTTP రిక్వెస్ట్ యూజ్ చేస్తే అది డిఫరెంట్. ఐ విల్ షో యూ దట్ బ్రింగ్ దట్ కోడ్ యాజ్ వెల్. ఐ కెప్ట్ సమ్వేర్ ఎల్స్ హియర్ కదా. స్టోరేజ్ ఆపరేటర్స్ మ్యాథ్ 9 HTTP. yes yeah. See, దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. దానికి దీనికి దిస్ ఇస్ ద డిఫరెన్స్. దిస్ ఇస్ ద మెథడ్ వి యూజ్డ్ దేర్. చూడండి ఇక్కడ దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. జస్ట్ మీరు సో దిస్ ఇస్ ద డిఫరెంట్. ఇక్కడ డైరెక్ట్ గా మనం ఏం చేసాం, ఫెచ్ వాడి URL పాస్ చేసేసి డాట్ దెన్ రెస్పాన్స్. ఇది వచ్చిన రెస్పాన్స్ అంటే ఈ మెథడ్ అయిపోయిన తర్వాత మనము దెన్లోకి డేటా వచ్చింది. రైట్. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఏం చేసాం, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయాలి మనం. ఆల్రెడీ స్టేట్లోకి వెళ్ళి ఆల్రెడీ స్టేట్ 4 అవ్వాలి. స్టేటస్ ఈక్వల్ టు 200 అయితేనే మనకి ఈ మెథడ్లోకి వెళ్తుంది, క్రియేటివ్ ఐ మెథడ్లోకి. బట్ ఇక్కడ ఏం చేసాం మనం, సో యూ నో నీడ్ టు లైక్ ఎప్పుడైతే వస్తుందో ఆబ్వియస్గా దెన్ మెథడ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. ఇక్కడ ఇలా మనము రెడీ స్టేట్ ఈక్వల్ టు 4 ఇవన్నీ వెయిట్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా డాట్ దేనిలోకి వెళ్ళి డేటాలోకి వెళ్తుంది. ఆ డేటాని డైరెక్ట్గా మనము యూస్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఇప్పుడు మీరు లేటెస్ట్ ఏదైతే ఉన్నదో మోస్ట్ ఆఫ్ ది ఫ్రేమ్వర్క్స్ అంటే ఏంటి, ఇక్కడ మనకి యాంగులర్ తీసుకోండి, రియాక్ట్ తీసుకోండి, లేదంటే యువి తీసుకోండి, మీరు ఏదైనా తీసుకున్నా కానీ సో నవ్ డేస్ ఆల్ ద ఫ్రేమ్వర్క్స్ వాజ్ యూజింగ్ బై ది ప్రామిసెస్. ఓకే. ఈ ప్రామిసెస్ మనము SNK వైట్లో ఎలా చేయాలో కూడా ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. ఓకే. సో గైస్, so this is all for the fetch, how to use the fetch in our JavaScript to get the data and update the UI. Okay. Thank you so much. This is all for the regarding fetch. Thank you so much.